ఎవరు ఫైల్ చేశారు? నేనే సార్. అప్పుడు మీరు బయటికి వెళ్ళారు. సరే, మరి ఫైల్ ఎక్కడ? ఇన్స్పెక్టర్ టేబుల్ మీద ఉంది. భాలే వాడివయ్యాను. ఏమైంది సార్? తీసుకెళ్లి ఎస్ఐ గారి టేబుల్ మీద పెట్టాడు. హెడ్ సార్, వీళ్ళు యాసిడ్ ఎక్కడ కొట్టారు అడిగావా? ఎక్కడ కొట్టారా సార్? అది వెనకాల కూర్చునే చోట సార్. హేరా, మీకు ఇంకొక చోటు దొరకలేదా సార్? సార్, ఈ సర్టిఫికేట్ ఫైలు ఏంటయ్యా సరుగుతున్నావు? ఏం ఫైలు సార్? ఆ కుర్రాడు అదే సార్, వీడిని కూడా గుర్తుపట్టాడే. అయితే అతందే సార్. ఇది ఒక ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తాడని. కేసులు సాల్వ్ చేసేవాళ్ళ ఫైళ్ళని చక్కర పెట్టుకున్నావే. లోపల పెట్ట. ఆ ఫైల్ ఎప్పుడు ఇవ్వాలో నేను చెప్తాను. నీ వల్ల పైసా కూడా పనికిరాని వాళ్ళు నా ముందే ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఈ కేసు నా దగ్గరికి కాకుండా వేరే పోలీస్ స్టేషన్ కనుక వెళ్ళుంటే ఈ పాటికి లాకప్ డెత్ లో పోయేవాడివి. అప్పుడు అర్థమయ్యేది. న్యాయంగా చూస్తే తీసుకునే జీతానికి మీరు చేయాల్సిన పని. ఎదిరించి మాట్లాడడం మార్కో. హాస్పిటల్లో పీనుగులా పడున్నవాడు ఇంకా మీ మీద కేసు పెట్టలే. వాడు గనక బయటకు వచ్చాడంటే అప్పుడు ఉంటుంది మీ సంగతి. ఇలా చూడు, ఒక నెల రోజులు సిటీలో ఎవ్వడు ఉండటానికి వీల్లేదు. కాదు, ఇక్కడే కొట్టుకొని చేస్తామంటే ఆ తర్వాత మీ కర్మ. నా మాట వినకుండా ఇంకోసారి వీడితో కలిసి మీరు తిరగటం చూశాను. తిరగం సార్. 302 పేరోల్లో వీడి దగ్గర సంతకం తీసుకొని పంపించు. ఏయ్, నువ్వుండు. నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు ఎందుకురా? మీ నాన్నతో కలిసి పుట్టానన్న పాపానికి ఇంకా ఎంతకాలం నీకోసం ఈ ఉద్యోగం చేయాలి? అందుకేనా ఈ యూనిఫామ్ వేసుకుందే? ఇలా చూడు, నువ్వు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. మర్యాదగా ఇవాళ రాత్రి ఈ ఊరు నుంచి వెళ్ళిపో. వెళ్లకుండా నన్ను మోసం చేసి ఇక్కడే తిరగాలని చూస్తే నువ్వు ఎవరి కోసం ఇదంతా చేశావో ప్రెస్ మీడియాని పిలిచి వాళ్ళ పేరు రోడ్డుకి ఎడుస్తా. అర్థమైందా? వెళ్ళే.